బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమ్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 5వ అంతస్తు అత్యవసర విభాగంలో మంటలు చెలరేగాయి. 5వ అంతస్తు నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. అగ్ని ప్రమాదంలో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం మనము. నిమ్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఎమర్జెన్సీ వార్డులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. 5వ అంతస్తు నుంచి మంటలు అలాగే దట్టమైన పొగ బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎమర్జెన్సీ విభాగం అంటే దాదాపు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి 5వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగిందా? ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి దట్టమైన పొగ బయటకు వెలువడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. నిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఎమర్జెన్సీ వార్డులో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదం, దీనికి సంబంధించి దట్టమైన పొగ బయటకు వస్తున్న దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద మనకు కనపడుతూ ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఎమర్జెన్సీ విభాగంలోని 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. మీకంతున్న సమాచారం ఏంటి? అసలు ఏ విధంగా ఈ ప్రమాదం సంభవించింది? ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నట్టుగా ఎమర్జెన్సీ సంబంధించి 5వ అంతస్తులో ఒక్కసారిగా పొగలు, దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్న అటెండెన్స్ మొత్తం కూడా అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే దీంతో అటు ఫైర్ సిబ్బంది సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే మరికాసేపట్లో ఫైర్ సిబ్బంది కూడా అక్కడ రాబోతుంది. అయితే దీనికి సంబంధించి దీని పక్కనే ఏదో 5వ అంతస్తులో ఒక సైడ్ పూర్తిగా ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఉన్నాయి, మరొక సైడ్ ఎమర్జెన్సీ సంబంధించిన పేషెంట్స్, తర్వాత పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఉండాల్సిన పేషెంట్లు మొత్తం కూడా అదే విభాగంలో ఉన్నారు. అయితే దీంతో ఎమర్జెన్సీ కేబుల్స్ ఏదైతే ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఉన్నాయో ఆ ప్యానెల్స్ దగ్గర నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు బయటకు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్తున్నాయి. అయితే అటుపక్కనే దీనికి రైట్ సైడ్ గా ఏదైతే పేషెంట్స్ ఉన్నారో, పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఉండాల్సిన పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికైతే అధికారులు వెంటనే ఉటా వేరే వాటికి వచ్చి వేరే ప్రాంతాన్ని షిఫ్ట్ చేస్తున్నారు. మొత్తంగా 5వ ఫ్లోర్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా 5వ ఫ్లోర్ లో ఒక సైడ్ మొత్తం కూడా ప్యానెల్స్, ఎలక్ట్రికల్ ప్యానెల్స్ ఉన్నాయి, మరొక సైడ్ పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఉండాల్సిన పేషెంట్స్ మొత్తం కూడా అక్కడ ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా వెంటనే అధికారులు షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఆ పొగలు కూడా అదే మాదిరిగా వస్తున్నాయని చెప్పి అధికారులు చెప్తే ఇంకా ఫైర్ ఇంజిన్ ఇంకా రీచ్ కాలేదు. మరికాసేపట్లో ఫైర్ ఇంజిన్ రీచ్ కాబోతుంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆ ఫ్లోర్ మొత్తం కూడా దట్టమైన పొగలతో నిండిపోవడంతో అక్కడ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకై అక్కడ ఉన్న పేషెంట్ల మొత్తం కూడా ఇతర వార్డులకు కావచ్చు, లేకపోతే వేరే ఎమర్జెన్సీ ఆక్సిజన్ తో కూడిన వేరే ఎమర్జెన్సీ వార్డులకైనా ఉంటే ఆ ప్రాంతానికి మొత్తంగా షిఫ్ట్ చేస్తున్నారు. ఆ వార్డు మొత్తం కూడా ప్రస్తుతంగా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కిందికి ఎట్లాగో లాస్ట్ ఫ్లోర్ కాబట్టి కిందికి మంటలు వ్యాపించకుండేటికైతే అధికారులతో తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే ఎలక్ట్రికల్ ప్యానెల్స్ దగ్గర నుంచి పొగలు వస్తున్నాయి, దాన్ని కంట్రోల్ చేసిన ప్రయత్నం కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫైర్ ఇంజిన్ రాలేదు. మా దగ్గర ఉన్న ఏదైతే ఫైర్ ఎక్విప్మెంట్ తోటి మంటలు ఆల్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అటు నిమ్స్ అధికారులు చెప్తున్నారు. అక్కడ ఉన్న పేషెంట్లు మాత్రం ఇతర విభాగాలకు వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే ఎమర్జెన్సీ విభాగం అంటే ఆల్మోస్ట్ పేషెంట్ క్రిటికల్ కండిషన్ లో ఉంటారు, వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు, ఐసీయూలో ఉన్న వాళ్ళు ఉంటారు. అసలు ఆసుపత్రి వర్గాల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది రమేష్? దీని నేపథ్యంలోనే అక్కడ పోస్ట్ ఆపరేషన్ తర్వాత ఉండాల్సిన పేషెంట్ కావచ్చు, కొంతమంది ఆపరేషన్ కోసం ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆపరేషన్ కు చేసిన తర్వాత ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే వార్డులో ఉన్నారు. దీని తర్వాత ఒక పక్కన ఇటు ఎలక్ట్రికల్ ప్యానెల్ సంబంధించిన మెటీరియల్ మొత్తం ఉంది, మరొక పక్కన ఇటు పోస్ట్ ఆపరేషన్ కావచ్చు, ఆపరేషన్ ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది వెంటిలేటర్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా అటు వైపు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ ఎక్కడ చేస్తున్నారు, వాళ్ళందరినీ కింది వాళ్ళు కావచ్చు వేరే వాటికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే అందరినీ షిఫ్ట్ చేసే ప్రక్రియ అయితే చాలా వేగంగా కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఫైర్ ఫైటర్స్ చేరుకున్నారా? అసలు మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ మొత్తం కూడా ఆగిపోయి పొగలొస్తున్నట్టుగా భావించచ్చా? ఇప్పటికి ఇంకా ఫైర్ సిబ్బంది సంఘటన చేరుకోలేదు. కానీ నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఫైర్ ఫైటర్స్ అంటే ఫైర్ ఎక్విప్మెంట్ ద్వారా ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంత ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒక హాస్పిటల్ తర్వాత కొంత ఎక్విప్మెంట్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇటీవల కాలంలో నిర్మించిన అధునాతనమైన బిల్డింగ్, ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా
ఫైర్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి తమ దగ్గర ఉన్న ఫైర్ ఎక్విప్మెంట్ తోటి ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఫైర్ సిబ్బంది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తెచ్చే లోపల పొగల్ని అదుపు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు కదా, పేషెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారుగా? ప్రస్తుతానికైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటన వచ్చి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించిన ఎమర్జెన్సీ విభాగంలోని 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం మనం. అగ్ని ప్రమాదంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. అయితే 5th ఫ్లోర్లో నుంచి మనం చూస్తున్నాము ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో విండో నుంచి దట్టమైన నల్లటి పొగ బయటకు వస్తూ ఉంది. ఎమర్జెన్సీ విభాగంలో పోస్ట్ ఆపరేషన్ పేషెంట్స్ కావచ్చు, క్రిటికల్ పేషెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ విభాగంలో ఉంటారు. అయితే క్విక్గానే రియాక్ట్ అయ్యారు యాజమాన్యం. అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా వేరే వార్డుకి షిఫ్ట్ చేసినట్టుగా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ చెప్తున్నారు. 5వ అంతస్తు నుంచి ఈ దట్టమైన పొగ బయటకు అలుముకుంటూ ఉంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది మాత్రం ఇంకా సమాచారం రావాల్సి ఉంది. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 10th ర్యాంక్ శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 4 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యయే.